హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఆలూతో స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కారపూస చాలా టేస్టీగా ఉంటుందండి. మనం 2 ఆలు తీసుకుంటే చాలా వస్తాయి మనకు కారపూస అనేది. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు మిక్చర్లో అయినా ఏదైనా కలుపుకోవడానికైనా చాలా బాగుంటాయండి కారపూస. మీకు ఈజీగా అయిపోతుంది. మీకు ఒక 30 మినిట్స్లో మనకు కారపూస అనేది చాలా అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే ఒక 4 ఆలు నేను తీసుకున్నానండి. ఇవి కేజీ పరంగా అయితే ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటాయండి ఈ ఆలు అనేది. వీటిని మెత్తగా ఉడికించి తీసుకోండి. వాటి మీది పొట్టంతా మెల్లమెల్లగా మొత్తం అన్ని పొట్టు తీసేసుకోండి. చూడండి, నేను ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకోండి. దాంట్లోకి తురిమేది ఉంటుంది కదండి, మనము కొబ్బరి తురుముతాము కదా, దాంతో తీసుకొని కొంచెం మెల్లమెల్లగా తురుముకోండి. మీరు చిన్న సైజుగా అయినా పెద్ద సైజుగా అయినా ఎలా తురుముకున్నా పర్లేదండి, అలా తురుముకోండి మెత్తగా. మీకు తురుముకోవడం ఇష్టం లేకపోతే పప్పు మెదిపే కర్ర ఉంటుంది కదండి, దాంతో మెత్తగా రుబ్బుకున్నా పర్లేదండి. లేదంటే మీరు మిక్సీలో వేసుకున్నా కూడా మెత్తగా వస్తుంది. మనకు గడ్డలు లేకుండా ఉండాలండి ఇది అనేది. చూడండి, అలా తురుముకొని మెత్తగా చేత్తోనే స్మాష్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోండి, ఎలా అయినా పర్లేదు. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఇంకొంచెం స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఆలూకు ఒక 2 నిమిషాల పాటు బాగా పట్టించండి చేతితో కలుపుకుంటూ. ఆలుకు ఏమన్నా ఉండల్లాగా ఉన్నా కూడా చేత్తో అనుకుంటూ మొత్తం ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేలా బాగా పట్టించండి. ఈ కారపూసలో మీకు కావాలంటే చాట్ మసాలా కూడా దీంట్లో వేసుకోవచ్చండి. ఇలా బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా శనగపిండి అనేది పోసుకోండి. వాటర్ మాత్రం ఏమి యాడ్ చేయొద్దండి. మనకు ఆలులో ఉండే తేమతోటే మనము పిండి అనేది యాడ్ చేసుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. నాకైతే ఒక 4 కప్పుల వరకు పట్టింది. 4 ఆలుకి మనం పిండి ఇంత అంతా అని ఏం చెప్పలేమండి. చేత్తోనే పిండి బాగా కలిపేసుకోండి. ఇంకొంచెం ఏమైనా తేమగా ఉంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకున్నా పర్లేదండి. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న ఉండలుగా కొద్ది కొద్దిగా తీసేసుకోండి. ఇప్పుడు మురుకుల గుట్టం ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోండి. దానికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేయండి, లేదంటే నెయ్యి అప్లై చేసుకున్నా పర్లేదు. ఇలా ఆయిల్ అప్లై చేసి మనం చిన్నది కారపూస ఉంటుంది కదండి, ఆ ప్లేట్ తీసేసుకోండి. దాన్ని ఇందులో వేసేసి మురుకుల గుట్టంలోకి మనం పిండి కొద్ది కొద్దిగా మొత్తం ఫిలప్ చేసేయండి. దీంట్లోనే వేసుకుంటూ చేత్తోని కొంచెం నెమ్మదిగా, చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే కొంచెం అంటుకుంటూ ఉంటుంది మనకు ఆలు వేసాం కాబట్టి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి చూడండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి వేసి చూసుకోండి పిండి కొద్దిగా. దాన్ని తీసేసి ఇప్పుడు మనము మురుకుల గొట్టంతో చక్రాల్లాగా ఒత్తుకోవాలండి. మీరు ఎలా తిప్పుకున్నా పర్లేదండి, రౌండ్గా ఏమీ రానవసరం లేదు. మధ్యలోకి విరిగినా కూడా ఈ కారపూస అనేది తినేయొచ్చండి, ఏదైనా మిక్చర్లో కలిపేసుకోవచ్చు మనము. వెంటనే టర్న్ చేయకుండా ఒక 15-20 సెకండ్స్ వరకు కాల్చుకున్న తర్వాత తిప్పేసేయండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. ఏమైనా విరిగిపోయినా ఏమైనా ఉంటే మళ్ళీ మెల్లగా తీసేసి మళ్ళీ ఒకసారి చూడండి. చాలా త్వరగానే వేగుతాయండి ఇవి, నిమిషం పాటు వేగుతాయి అంతే. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. గ్యాస్ అనేది ఫుల్లో పెట్టుకుంటే మన కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కాల్చుకుంటే మన కారపూస అనేది కలర్ మారకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ రకంగా కాల్చుకుంటే. ఇలానే అన్నీ కాల్చేసుకోండి. నేను ఈ విధంగా పిండి మొత్తం కాల్చేసానండి, నాకు ఇవన్నీ వచ్చాయి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలుతో కారపూస చాలా బాగుంటుందండి. ఇది ఒక 10 రోజులైనా కూడా మనకు ఫ్రెష్గానే ఉంటుంది ఈ కారపూస అనేది.
పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్ రూపంలో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనము మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది మనకు ఈ కారపూసలో. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.